ఆస్తికుడు, నాస్తికుడు. ధర్మయ్య, ధనయ్య ఎదురు బెదురు ఇళ్ళవాళ్ళు. ఇద్దరూ మంచి ఆస్తిపరులు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా కలిసిమెలిసి తిరిగేవారు. కానీ ఇద్దరి ఆలోచనల్లో, ప్రవర్తనల్లో ఎక్కడా పొంతన ఉండేది కాదు. ధర్మయ్య భక్తుడు. మనిషి జీవితంలో అనుభవించే కష్టసుఖాలన్నీ దైవ నిర్ణయాలనేవాడు. కానీ ధనయ్య అందుకు ఒప్పుకునేవాడు కాదు. సుఖాలిచ్చేవాడే కష్టాలు కూడా ఇవ్వడమేమిటి? ఆ దేవుడేమన్నా చపలచిత్తుడా? అనేవాడు. వానలు కురవడానికి కారణం దేవుడు అని ధర్మయ్య అంటే, వానలు లేక వచ్చే కరువు కాటకాలకు కూడా కారణం ఆయనేనన్నమాట అనేవాడు ధనయ్య. ప్రశాంతంగా పారే నదులు, పరవళ్ళు తొక్కుతూ కిందికి దూకే జలపాతాలు, ఇలా అన్నిటికీ దేవుడు కారణం అనేవాడు ధర్మయ్య. మరి భూకంపాలకు, ఉప్పెనలకు కారణం ఎవరు? అని అడిగేవాడు ధనయ్య. ఇలా వాదులాడుకునే ఆ ఇద్దరు మిత్రులకు వార్ధక్యం మీద పడింది. మంచం పట్టారు. తుది శ్వాస విడిచే దశలో ఉన్న ధనయ్యను స్వర్గలోకానికి తీసుకుపోవడానికి దేవదూతలు వచ్చారు. ధర్మయ్య వాళ్లకు నమస్కరించి, అయ్యలారా, నా ప్రాణ స్నేహితుడు ధనయ్య ఎదురింట్లో ఉన్నాడు. వాడు నాస్తికుడు. వాడు నాలాగే చావు బతుకుల మధ్య ఉన్నట్టు తెలిసింది. దేవుడున్నాడన్న నా మాటను తోసిపుచ్చేవాడు. వాణ్ణి నా వెంట స్వర్గానికి తీసుకురండి. దేవుణ్ణి వాడు అక్కడ ప్రత్యక్షంగా చూశాకైనా జ్ఞానోదయం కలుగుతుంది అని కోరాడు. దేవదూతలు అలాగే చేశారు. రత్నసింహాసనం మీద ధగద్ధగద్ధాయమానంగా వెలిగిపోతున్న దేవుణ్ణి చూసి ధనయ్య అవునా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నంతలో ఒక మేఘ గంభీర స్వరం, నాస్తిక సంశయ నివృత్తే గదా అన్నది. ధనయ్య నిబ్బరంగా, కలడు కలండనెడివాడు కలడు. కానీ మానవలోకానికి సంబంధించినంత వరకు కేవలం నిర్గుణుడు, సాక్షీభూతుడు మాత్రమే అంటూ చేతులు జోడించి నమస్కరించాడు.